Good morning, everyone. Today I will tell about the AstroSat. Also, AstroSat is the first dedicated, India's first dedicated wavelength, multi-wavelength space observatory. Multi-wavelength space observatory. So, is AstroSat. Okay. AstroSat అనేది ఫస్ట్ మల్టీ వేవ్లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ. మల్టీ వేవ్లెంత్ స్పేస్ అబ్జర్వేటరీ. ఇండియాస్ dedicated first wavelength space observatory is AstroSat. సో ఇది ఇండియాస్ యొక్క ఫస్ట్ శాటిలైట్ dedicated towards the study of celestial bodies, celestial sources, or as commonly said, stars in X-ray, optical and UV ultraviolet spectral band with lift-off mass of 15,013 kilograms. సో జనరల్గా ఈ ఆస్ట్రోసాట్ శాటిలైట్ అనేది దేన్ని స్టడీ చేయడానికి లాంచ్ చేయడం అనేది జరిగింది అంటే ఈ సెలెస్టియల్ బాడీస్ కృష్ణబిలాలు అంటారు కదా, ఈ స్టార్స్ కృష్ణబిలాలు వాటిలన్నిటి గురించి స్టడీ చేయడానికి దీన్ని ఆస్ట్రోసాట్ని ఎన్నుకున్నారనమాట. సో ఈ ఆస్ట్రోసాట్ అనేది ఫస్ట్ టైము సక్సెస్ అయిందనమాట. సో దీన్ని అందుకే డెడికేట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఎంతవరకు మాస్ని ఇది తీసుకెళ్ళగలదు వెయిట్ని అంటే ఇది 1513 కిలోగ్రామ్స్ 1513 కిలోగ్రామ్స్ని ఇది క్యారీ చేసి తీసుకెళ్ళగల కెపాసిటీ అనేది దీనికి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనిలో జనరల్గా ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే ఇవి వేవ్ లెంత్తో పోల్చుకుంటే ఇది వేవ్ లెంత్ అబ్జర్వేషన్ ఆఫ్ వేరియస్ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్ విత్ ఏ సింగిల్ శాటిలైట్. సో దీంట్లో సింగిల్ శాటిలైట్ అయినా దీంట్లో వేరియస్ వేవ్ లెంత్ అనేది తరంగ దైర్ఘ్యాలు అంటాం కదా, ఆ వేవ్ లెంత్ని ఇది ఏమని డిఫరెంట్గా ప్రజెంటేషన్ అనేది చేయగలదు. సో ఇట్ ఈస్ సెడ్ టు హ్యావ్ ఏ మినిమమ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ 5 years. సో జనరల్గా దీన్ని మినిమమ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉంది దీనికి అంటే 5 years వరకు యూస్ఫుల్ లైఫ్ అనేది ఈ ఆస్ట్రోసాట్కి ఉందన్నమాట. సో ఇండియా జాయిన్ ద ఎలైట్ కంట్రీస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ స్పేస్ అబ్జర్వేటరీ. సో మనకి ఓన్ స్పేస్ అబ్జర్వేటరీ మనకి ఫారిన్ లాగానే ఉంది కాబట్టి మనం ఎలైట్ కంట్రీస్లో జాయిన్ అయ్యామన్నమాట. సో ఆఫ్టర్ ఏమేంటి అంటే యుఎస్, జపాన్, రష్యా, యూరప్ అండ్ మనము అంటే ఇప్పుడు 5th పొజిషన్. ఫస్ట్ ఏంటి యుఎస్, జపాన్, రష్యా అండ్ యూరప్ ఉంది. నెక్స్ట్ మనం సక్సెస్ఫుల్ అయ్యాం విత్ ద సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ ఆస్ట్రోసాట్. ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అంటే సెప్టెంబర్ 2015 it was launched by a PSLV C30 into 650 kilometer orbits. 650 kilometer orbits. సో ఆస్ట్రోసాట్ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగిందంటే సెప్టెంబర్ 2015లో లాంచ్ చేయడం జరిగింది. దేని ద్వారా అంటే బై PSLV C30 ద్వారా లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కిలోమీటర్ ఎంత ఉంది అంటే 650 కిలోమీటర్ ఆర్బిట్. 650 కిలోమీటర్ ఆర్బిట్. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రోసాట్స్ అనేది ఫస్ట్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 2015లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది సెప్టెంబర్ 2015లో లాంచ్ చేయడం వల్ల మనం ఎలైట్ నేషన్స్లో మనం చేరాము. ఎందుకు మనకి ఓన్ స్పేస్ అబ్జర్వేటరీ అనేది మనం ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఎలైట్ నేషన్లో మనం 5th పొజిషన్లో ఉన్నాము. నెక్స్ట్ ఇంకా దేని ద్వారా అంటే PSLV C30 ద్వారా ఇంటూ 650 కిలోమీటర్ ఆర్బిట్. సో ఆర్బిట్ ఎంత ఉంది అంటే 650 కిలోమీటర్ ఆర్బిట్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ దీని ఎయిమ్ ఏంటి అంటే టు స్టడీ ద సెలెస్టియల్ బాడీస్, ఎస్పెషలీ స్టార్స్, ఎక్స్రేస్, యూవి అల్ట్రావైలెట్ రేసెస్, సో నెక్స్ట్ యూవి స్పెక్ట్రల్ బ్యాండ్స్. సో వీటిలన్నిటి గురించి మనకి తెలుసుకునే విధంగా దీన్ని స్టడీ చేసే విధంగా ఆస్ట్రోసాట్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే హై ఎనర్జీ ప్రాసెస్ ఇన్ బైనరీ స్టార్ సిస్టమ్స్ కంటైనింగ్ న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్స్.
సో వీటి గురించి కూడా బ్లాక్ హోల్స్ గురించి, ఈ న్యూట్రాన్ శాటిలైట్స్ స్టార్స్ గురించి, వాటి గురించి, అండ్ ఎస్టిమేట్ ద స్టార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ స్టడీ స్టార్ బర్త్ రీజన్స్ అండ్ ప్రాసెస్ ఇన్ స్టార్ సిస్టమ్ బియాండ్ అవర్ గ్యాలక్సీ. సో ఎస్పెషలీ మన గ్యాలక్సీ గురించి స్టడీ చేయడం, సో గ్యాలక్సీలో ఎలాంటి స్టార్స్ ఉన్నాయి, ఆ స్టార్స్ వల్ల ఏమి యూజ్ ఉంది, ఆ యూజ్లో ఇంకా సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయా లేదా అనే దాని గురించి అడిషనల్గా తెలుసుకోవడం, ఎస్పెషలీ ఈ న్యూట్రాన్ స్టార్స్ గురించి తెలుసుకోవడం, నెక్స్ట్ బైనరీ స్టార్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవడం. సో మన గ్యాలక్సీ మొత్తాన్ని గురించి స్టడీ చేయడానికి ఇది. Additionally, to help to detect new bright source like X-ray spectrum. Next to deep field survey of the universe in the ultraviolet region. సో ఎస్పెషలీగా ఈ ఎక్స్రేస్ గురించే, ఈ కృష్ణబిలాలు అంటాం కదా, వాటి గురించే కాకుండా అల్ట్రావైలెట్ రేసెస్ యొక్క కెపాసిటీ ఏంటి, అవి ఏ విధంగా మనకి యూజ్ చేసుకోవచ్చు, ఈ అల్ట్రావైలెట్ రీజియన్స్ గురించి మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది అంతా కూడా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకా ఏముంది అంటే 5 పేలోడ్స్ ఉన్నాయి. 5 పేలోడ్స్ ఆర్ చూసన్ టు ఫెసిలిటేట్ ఏ డీపర్ ఇన్సైట్ ఇన్ టు ద వేరియస్ ఆస్ట్రోఫిజికల్ ప్రాసెస్ సో అకరింగ్ ఇన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్. ఇంకా ఈ 5 పేలోడ్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఫస్ట్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, UVIT అంటారు ఇది. నెక్స్ట్ లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రొపోర్షనల్ కౌంటర్. సో లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రొపోర్షనల్ కౌంటర్, ఇది సెకండ్ పేలోడ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏరియా ఎక్స్రే ప్రొపోర్షనల్ కౌంటర్, దాన్ని సాఫ్ట్ ఎక్స్రే అంటే సాఫ్ట్ ఎక్స్రే అనేది కూడా ఉంది. థర్డ్ వన్ టెలిస్కోప్, సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్. కాడ్మియం జింక్ టెలురైడ్ ఇమేజర్. నెక్స్ట్ అండ్ ఫిఫ్త్ వన్ స్కానింగ్ స్కై మానిటర్. సో ఈ 5 లోడ్స్ ఆఫ్ ఆస్ట్రోసాట్ are chosen to facilitate a deeper insight into the various astrophysical process occurring in the various types of astronomical objects. So continuation అంటే కన్స్టిట్యూటింగ్ అవర్ యూనివర్స్, మన యూనివర్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయనే దాని గురించి ఈ 5 పేలోడ్స్ని పంపించడం జరిగింది. అది 5 పేలోడ్స్లో ఏమున్నాయి, ఫస్ట్ది అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సెకండ్ వన్ వచ్చి లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రొపోర్షనల్ టెలిస్కోప్, నెక్స్ట్ లార్జ్ ఏరియా ఎక్స్రే ప్రొపోర్షనల్ కౌంటర్ అని కూడా అనొచ్చు దాన్ని. నెక్స్ట్ సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్, SXT, సాఫ్ట్ ఎక్స్రే టెలిస్కోప్. నెక్స్ట్ కాడ్మియం జింక్ టెలురైడ్ ఇమేజర్. నెక్స్ట్ అండ్ స్కానింగ్ స్కై మానిటర్. సో ఈ పేలోడ్స్ని పంపించడం అనేది జరిగింది. మెయిన్ కీ పాయింట్స్ ఏంటి అంటే, ఆస్ట్రోసాట్స్ అనేది ఇండియాస్ ఫస్ట్ మల్టీ వేవ్ లెంత్ స్పేస్ టెలిస్కోప్ అనొచ్చు, లేదా మల్టీ వేవ్ లెంత్ స్పేస్ ఆస్ట్రోసాట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ విచ్ హ్యాస్ 5 టెలిస్కోప్స్. ఏమేమి ఉన్నాయి ఆ 5 టెలిస్కోప్స్ ఇప్పుడే చెప్పాను నేను. సీయింగ్ త్రూ డిఫరెంట్ వేవ్ లెంత్ సైమెంటేనియస్లీ, డిఫరెంట్గా వేవ్ లెంత్లో మనం చూడొచ్చు అనమాట ఆ టెలిస్కోప్స్తో. ఏమేంటి అంటే నియర్ UV ఫార్ UV అంటే దగ్గరున్న అల్ట్రావైలెట్ రేస్ని, నెక్స్ట్ దూరంలో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్ ఎక్స్రే అండ్ హార్డ్ ఎక్స్రే, హార్డ్ ఎక్స్రే కూడా మనం చూడొచ్చు, అదొకటి స్పెషల్ కీ పాయింట్. నెక్స్ట్ అనదర్ వన్ ఆన్ బోర్డ్ ఆస్ట్రోసాట్ ఎంత ఉంది అంటే 38 సెంటీమీటర్ వైడ్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ విచ్ హ్యాస్ క్యాపబుల్ ఆఫ్ ఇమేజింగ్ ఇన్ ఫార్ అండ్ నియర్ అల్ట్రావైలెట్ బ్యాండ్స్ ఓవర్ ఏ వైల్డ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ. సో మనము ఈ అల్ట్రావైలెట్ బ్యాండ్స్ ఉండడం వల్ల మనం ఈజీగా నియర్ది చూడొచ్చు, ఫార్దే చూడొచ్చు, ఆ కెపాసిటీ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా ఏముంది అంటే మల్టీ ఇన్స్టిట్యూట్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్, ఇది మల్టీ ఇన్స్టిట్యూట్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్. సో ఇన్వాల్వింగ్ IUCAA. సో ఇది కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమికల్ ఫిజిక్స్ గురించి మనకి రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ అనమాట IUCAA అనేది. సో నెక్స్ట్ అలాగే ఇస్రో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు అండ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్. సో అమాంగ్ అదర్స్. సో వీళ్ళందరూ కలిసి కలిపి ఈ మల్టీ ఇన్స్టిట్యూట్స్ అన్ని కొలాబరేటివ్గా కలిపి మనకి ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసాయి
ఇది అదే ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఆస్ట్రోసాట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ద మల్టీ ఇన్స్టిట్యూట్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఏమేంటి అంటే IUCAA, నెక్స్ట్ ఇస్రో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు, నెక్స్ట్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్. సో ఇవన్నీ కలిపి మనకి ఈ ఈ ఆస్ట్రోసాట్ని తయారు చేశాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ వచ్చి చంద్రయాన్ 2. సో చంద్రయాన్ 2 ఎప్పుడు అంటే ఇన్ సెప్టెంబర్ 2008 ద మిషన్ ఆఫ్ చంద్రయాన్ 2 వాజ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ కాస్ట్ 4,025 crore. సో ఈ చంద్రయాన్ 2ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అంటే సెప్టెంబర్ 8న లాంచ్ చేశారు. సో చంద్రయాన్ 2 ఎంత కాస్ట్ అంటే బడ్జెట్ 425 crore, 425 crore, 425 కోట్లు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఇండియా సెకండ్. సో చంద్రయాన్ 2 అనేది సెకండ్ అన్మాన్డ్ మిషన్ టు ద మూన్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి? సింపుల్ థింగ్, సేమ్ అంటే టు ఎక్స్ప్లోర్ ద మూన్స్ సౌత్ పోలార్ రీజియన్. సో దీంట్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే టు ఎక్స్ప్లోర్ ద మూన్స్ సౌత్ పోలార్ రీజియన్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం అనేది కూడా దీని యొక్క ఎయిమ్. నెక్స్ట్ చంద్రయాన్ 2 ఈజ్ అన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో. సో లూనార్ మిషన్ comprising an orbiter, lander Vikram and rover Pragyan with lift of mass of 3,877 kg. సో ఈ చంద్రయాన్ 2లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది కూడా ఇస్రోనే లాంచ్ చేయడం జరిగింది. ఇది లూనార్ మిషన్. సో ఈ లూనార్ మిషన్లో ఇంకా ఏమేమి ఉంటాయంటే ఆర్బిటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ల్యాండర్ పేరు విక్రమ్, నెక్స్ట్ రోవర్ పేరు ప్రగ్యాన్. ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు ప్రగ్యాన్. ల్యాండర్ పేరు విక్రమ్, రోవర్ పేరు ప్రగ్యాన్. సో ఇది ఎంత లిఫ్ట్ ఆఫ్ మాస్ని చేయగలదు అంటే 3,877 kgs, 3,877 kgల వెయిట్ని తీసుకెళ్ళగలదు. నెక్స్ట్ దిస్ వాజ్ ద ఫస్ట్ space mission to conduct a soft landing on the moon's south polar region, so which has a lunar surface area and much larger than that of the north pole and remains in shadow. సో ఎస్పెషలీ ఇది ఎందుకు టు ఎక్స్ప్లోర్ చేయడం, దీన్ని సౌత్ పోలార్ రీజియన్ని ఎక్స్ప్లోర్ చేయడం. సో రిమైనింగ్ అంతా కూడా కొంచెం షాడోగా ఉంటుంది. సో అదొకటి ఇక్కడ స్పెషల్ థింగ్ ఆఫ్ దిస్ చంద్రయాన్ 2. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ మిషన్ యొక్క పేలోడ్స్ ఏమేమి ఉన్నాయి, ఇది ఏమేమి ఉంది దీంట్లో లోపల అంటే టెరేనియన్ మ్యాపింగ్ కెమెరా. సో ఈ కెమెరా అనేది ఏవి అటాచ్ చేయబడి ఉంటుంది, అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అది కెమెరా ఫొటోస్ని తీసుకునే దానికి అనుగుణంగా ఉండే కెమెరా. నెక్స్ట్ which will generate a digital elevation model తో ఉండే ఒక కెమెరా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్ ఎంటైర్ ద మూన్. నెక్స్ట్ చంద్రయాన్ 2 లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్రే స్పెక్ట్రాన్ విచ్ విల్ టెస్ట్ ద ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ద మూన్ సర్ఫేస్. నెక్స్ట్ ఇది సాఫ్ట్ ఎక్స్రే ఎందుకు ఉంటుంది అంటే అక్కడున్న ఏరియాలో ఆ మట్టి అంటే ఆ సాయిల్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి మనకు సాయిల్ ఎలా ఉంది, ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ అట్లన్నిటి గురించి కూడా మనకి తెలిపే విధంగా ఈ ఎక్స్రేస్ను కూడా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అదే కాకుండా ఈ టెస్ట్లు చేసినవే కాకుండా మనకి సోలార్ ఎక్స్రే మానిటర్ విచ్ విల్ ప్రొవైడ్ సోలార్ ఎక్స్రే స్పెక్ట్రమ్ ఇన్పుట్స్ ఫార్ క్లాస్. సో వీటన్నిటి గురించి మనకి అక్కడ సాయిల్ ఏమున్నాయి, ఎలిమెంట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ అక్కడ కెమెరాలో ఇంకా అక్కడ వాటర్ ఎలా ఉంది, అక్కడ సాయిల్ ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, అలా ప్రతి ఒక్క దాని గురించి కాంపోజిషన్ గురించి మనకి ఈజీగా తెలవడానికే ఈ చంద్రయాన్ 2ని మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మిషన్. ఇంకా ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి ఆ మిషన్లో అంటే ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ చంద్రయాన్ 2 ఈజ్ టు డెమాన్స్ట్రేట్ ద ఎబిలిటీ సాఫ్ట్ ల్యాండ్ ఆన్ ద లూనార్ సర్ఫేస్ అంటే లూనార్ సర్ఫేస్ మీద ఇది సాఫ్ట్గా దిగే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆపరేట్ రోబోటిక్ రోవర్
ఆన్ ద సర్ఫేస్. సో అంతేకాకుండా దాంట్లో ఏముంది, రోబోటిక్ రోవర్ అనేది రోబోటిక్లో ఉంది. రోబోటిక్ అంటే రోబో టైపు రోవర్ అనేది ఉంది సర్ఫేస్ మీద ఈజీగా ల్యాండ్ అవ్వడానికి. Scientific goals include the study of lunar topography, mineralogy, next వచ్చేసి elemental abundance, the lunar explorer and significance of hydroxyl and water ice. సో ఎస్పెషలీగా తెలుసుకోవడం ఏంటి అంటే మేజర్గా అక్కడ మినరల్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం. నెక్స్ట్ సాయిల్ ఉంటే సాయిల్ అనేది ఏ టైప్ సాయిల్ అనేది అక్కడ ఉంది అనేది తెలుసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటల్ అబౌండెన్స్, ఎంత సమృద్ధిగా ఏ ఎలిమెంట్ ఎక్కువ ఉంది, హైలో ఉంది, ఏ ఎలిమెంట్ తక్కువ ఉంది అనే దాని గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ ఇదే కాకుండా సిగ్నేచర్ ఆఫ్ హైడ్రాక్సైల్ అనేది ఎంత ఉంది, pH లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాటర్ ఐస్ ఎలా ఉంది, సో వాటర్ ఎంత ఉంది, ఐస్ ఎంత ఉంది, వాటర్ కెపాసిటీ ఏంటి అనేది అక్కడ తెలుసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇండియాస్ రాకెట్ క్యారింగ్ an orbiter, lander and rover. So in stepped up moon mission launched into space successfully from the Sriharikota launch pad on 22nd July 2019. సో ఎప్పుడు దీన్ని పంపించడం జరిగిందంటే 22nd July 2019. ఎక్కడి నుంచి పంపించారంటే సేమ్ శ్రీహరికోట నుంచే పంపించడం జరిగింది. సో శ్రీహరికోటలో ఏమేమి ఇక్కడ యూజ్ చేశారు, ఇక్కడ ఆర్బిటర్ ఉంది, ల్యాండర్ ఉంది, రోవర్ ఉంది, మూడింటిని యూజ్ చేసి సక్సెస్ఫుల్గా 22nd July 22nd July 2019 పంపించడం జరిగింది. సో చంద్రయాన్ 2 ఈజ్ ఆన్. ఇంకా ఇది ఏ కంట్రీతో లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే మనకు అప్పుడే పాపులేషన్ అనేది వచ్చింది. ఎట్లాగా మనకి పాపులర్ అయ్యాం మనం అప్పుడు, నాట్ పాపులేషన్, పాపులర్ అయ్యాం అప్పుడు. యుఎస్, రష్యా ఇట్లన్నిటి తర్వాత మనకే స్థానం ఉంది కాబట్టి మనం పాపులర్ అయ్యాం. నెక్స్ట్ ఈ మూన్ ల్యాండింగ్లో యుఎస్, రష్యా అండ్ చైనా దట్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఏ మూన్ ల్యాండింగ్. ఇండియా విల్ బీ 4th కంట్రీ టు ల్యాండ్ ఏ స్పేస్ క్రాఫ్ట్ ఆన్ మూన్. సో ఈ నెక్స్ట్ 3 కంట్రీస్ తర్వాత మనము ఇండియా అనేది 4th కంట్రీగా మిగిలింది. 4th కంట్రీ ఎందుకు, మూన్ దగ్గర ల్యాండింగ్ చేసేది మనకి 4th కంట్రీగా మనం ఉన్నాం అనమాట. 4th కంట్రీగా ఉన్నాం. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మూన్ ల్యాండింగ్లో ఇండియా విల్ బి 4th కంట్రీ. ఫస్ట్ది ఏంటి, యుఎస్, రష్యా, సెకండ్ వన్ రష్యా, థర్డ్ వన్ చైనా. నెక్స్ట్ మూన్ మీద ల్యాండ్ అయిన వాళ్ళు మనం ఫోర్త్. నెక్స్ట్ ద ల్యాండర్ విల్ టచ్ ద రీజన్ ఆఫ్ సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. సో ఈ యొక్క స్పెషల్ థింగ్ ఏంటంటే మనది సౌత్ పోల్ ఆఫ్ మూన్ యొక్క సౌత్ పోల్ దగ్గర మనం ల్యాండ్ అయ్యామన్నమాట. నెక్స్ట్ ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ. The target is to find more evidence of water, clues about the moon's evolution and work the natural satellite, a test bed for more space missions concerning the solar system. The launch vehicle, the GSLV Mk3, is the country's most powerful rocket to date. So this will be the first operational flight of GSLV Mk3. సో ఈ మూన్స్ గురించే కాకుండా నెక్స్ట్ GSLV Mk3 అనేది కూడా కంట్రీస్ యొక్క ఫస్ట్ పవర్ఫుల్ రాకెట్. సో ఈ GSLV-3 కూడా ఫస్ట్ ఆపరేషనల్ ఫ్లైట్ ఆఫ్ GSLV Mk3 అనమాట. Mk3 స్టిల్ డేట్ ఇప్పుడు వరకు కూడా అంత పవర్ఫుల్ అనమాట అది. నెక్స్ట్ ఈ వాటి గురించి ఎవిడెన్స్ను కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 400 kg ల్యాండర్ ఎంత ఉంది అంటే 1400 kg 1400 kgల ల్యాండర్ అనేది ఉంది. విక్రమ్ విల్ అలైవ్ ఫర్ 14 ఎర్త్ డేస్. సో 14 రోజులు అక్కడే ఉంది. ఆర్ 1 day ఆఫ్ ద మూన్, 1 day ఇన్ ద మూన్ దగ్గర 1 day అంతా ఉంది. సో ఇట్ కెన్ కమ్యూనికేట్ విత్ ఆర్బిటర్ 100 km ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. సో 100 km వరకు ఆ సర్ఫేస్ ఆఫ్ మూన్ వరకు ఇది కనెక్షన్లో ఉందన్నమాట. అండ్ ఇస్రోస్ ఎర్త్ స్టేషన్ నియర్ బెంగళూరు. సో బెంగళూరుతో కనెక్షన్ ఇస్తూ ఉంది. But Vikram lander lost contact with ground control around 2.1 km from the lunar surface. So during its soft landing. సో సాఫ్ట్ ల్యాండింగ్ అయిపోయినాక 2.1 km ఫ్రమ్ ద లూనార్ సర్ఫేస్. సో అప్పుడు మాత్రము విక్రమ్ ల్యాండర్ అనేది దాని యొక్క లాస్ అయిపోయింది. దాని యొక్క సిగ్నల్స్ అనేది కనెక్షన్ అనేది ఉండకుండా అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్
Chandrayaan 2 is the loaded with 13 payloads. Loaded with 13 payloads. Orbiter వచ్చి 8 payloads. Lander వచ్చి 3 payloads. And rover వచ్చి 2 payloads. So total వచ్చి 13 payloads ఉన్నాయి. That will carry out detailed study of topography, seismography, mineral identification and distribution. Next surface chemical composition. Next thermophysical characteristic of the topsoil and composition of the Tina's lunar atmosphere and new understanding of the original and new understanding of the origin and evaluation of the moon. సో ఎక్కువగా మోస్ట్లీ ఎందుకు ఈ చంద్రయాన్ 2 పెట్టారంటే అక్కడ సాయిల్ గురించి కానీ టాప్ సాయిల్ యొక్క కంపోజిషన్ ఏంటి, అక్కడ అక్కడ మినరల్స్ ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ మూన్ దగ్గర వాటర్ ఉందా లేదా, అక్కడ వెళ్తే ఇన్ కేస్ అక్కడ బతికే ఛాన్సెస్ ఉన్నాయా, సో ఇలా అన్నిటి గురించి తెలుసుకోవడానికే ఈ థర్మోఫిజికల్ అంటే అంటే అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది, ఎక్స్ట్రీమ్ ఉందా, హై ఉందా, లో ఉందా, సో ఈ అన్నిటి గురించి డీటెయిల్డ్ పరిశోధనల కోసమే ఈ చంద్రయాన్ 2ని 13 పేలోడ్స్తో అమర్చి పంపించడం జరిగింది. సో 13 పేలోడ్స్లో ఆర్బిటర్ వచ్చి 8 పేలోడ్స్ ఉన్నాయి, ల్యాండర్ వచ్చి 3 పేలోడ్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ రోవర్లో వచ్చేసి 2 పేలోడ్స్ అనేవి ఉన్నాయి. టోటల్ 13 అనేది వీటి గురించి తెలుసుకోవడానికి పంపించడం జరిగింది. అలాగే సాఫ్ట్ ల్యాండింగ్ ఎందుకు అంటే సాఫ్ట్ ల్యాండింగ్ ఏం చేస్తుంది, ప్రొటెక్ట్స్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇంపాక్ట్ వైల్ ఏ హార్డ్ ల్యాండింగ్ డజంట్. సో ఎప్పుడైతే స్లోగా మూవ్ అయ్యి అక్కడ ఒక ప్లేస్లో దిగితే అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎవరు లేరు కాబట్టి ఆబ్జెక్టివ్స్ అన్నీ అక్కడ ఈజీగా దానికై అదే సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని ఆబ్జెక్ట్ని కరెక్ట్గా మూవ్ చేయగలదు అనేది ఇది. నెక్స్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ ఎన్ష్యూర్స్ ద ఆబ్జెక్ట్ ద ఏబుల్ టు క్యారీ అవుట్ ఫర్దర్ ఎక్స్పెరిమెంటేషన్ ఆన్ ద టార్గెట్ ప్లానెట్ ఆర్ శాటిలైట్ మోస్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ రోవర్ వెహికల్. సో మోస్ట్లీ దానికి ఆ రోవర్ వెహికల్కి సహకరించి అది ముందుకు పోకుండా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడ పరిశోధనలు ఈజీగా చేయొచ్చు అనే దాని గురించి ఇక్కడ చెప్పింది. నెక్స్ట్ విక్రమ్ వాజ్ టు యూజ్ 5 థ్రస్టర్స్. సో విక్రమ్లో ఏమేమి యూజ్ చేశారంటే 5 థ్రస్టర్స్ని యూజ్ చేయడం జరిగింది. 4 at the corners and 1 of the at the center to make its final descent. సో సెంటర్లో ఒకటి రిమైనింగ్ 4. సో ఆ విధంగా దాన్ని బేస్ లాగా వచ్చి అక్కడ సాఫ్ట్ ల్యాండ్ అయ్యే విధంగా ఈజీగా ల్యాండ్ అవ్వాలని 5 థ్రస్టర్స్ని యూజ్ చేశారు. మెయింటైనింగ్ ద రిక్వైర్డ్ వెలాసిటీ విత్ ద సచ్ థ్రస్టర్స్ ఈజ్ ఎ డిఫికల్ట్ ఏ ఫైన్ బ్యాలెన్స్ అమంగ్ దెమ్ నీడ్స్ టు బీ మెయింటైన్. సో అక్కడ వెలాసిటీ అనేది ఈజీగా ఎంత వెలాసిటీలో అక్కడ ల్యాండ్ చేయగలదు సాఫ్ట్ ల్యాండింగ్ అనే దాన్ని బట్టి బేస్డ్ ఆన్ వెలాసిటీ కాబట్టి అక్కడ రిక్వైర్డ్ వెలాసిటీ సచ్ థ్రస్టర్స్ ఈజ్ డిఫికల్ట్ ఏ ఫైన్ బ్యాలెన్స్. ఆ ఫైన్ బ్యాలెన్స్ కోసము దాన్ని అరేంజ్ చేయడం అండ్ నీడ్స్ టు బి మెయింటైన్ అనేది కావాలి అది దిగినప్పుడు. సో దిగినప్పుడు అది మెయింటైన్ చేయడానికి ఆ బ్యాలెన్స్ని అది ఈజీగా దిగే విధంగా ఈజీగా ల్యాండ్ అయ్యే విధంగా మనము ఈ సాఫ్ట్ ల్యాండింగ్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ థ్రస్టర్స్ మెయింటైన్ చేస్తాయి ఆ వెలాసిటీని కూడా. నెక్స్ట్ దెన్ దెర్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ మూన్ డస్ట్. అదే కాదు అక్కడ మూన్ డస్ట్ కూడా ఉంటే ఏదైనా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆ ఇంజన్స్ అనేవి ఈ థ్రస్టర్ యొక్క ఇంజన్స్ ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మూన్ డస్ట్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఈ మూన్ డస్ట్ని కూడా బేస్ చేసుకొని ఆ థ్రస్టర్స్ ఈజీగా అక్కడ ల్యాండ్ అయ్యే విధంగా ఈ మూన్ దగ్గర ఈ సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయ్యే విధంగా ఇది పంపించడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.